డాడీ ఆ క్షణం ఆ నిమిషం ఇక డోర్ ఓపెనే ఉందంట. మామూలుగా మాట్లాడుకుంటున్నారంట మంచం మీద సోఫాల మీద కూర్చొని ఇక మాట్లాడుకుంటుంటే డోర్ ఇట్లనే ఓపెన్ ఉంటే దబదబ బయటికి వచ్చి వాళ్ళ అత్తకు వాళ్ళ చుట్టాల వాళ్ళకి ఫోన్ చేసిందంట. ఆ అక్క ఇట్లా మందు డబ్బా పట్టుకొని పిల్లల్ని నేను చంపేస్తానంటే పిల్లల్ని నన్ను పట్టుకొని దెబ్బ మేము బయటికి కూరుకొచ్చామంటే ఇక అప్పటిదప్పుడు వాళ్ళు ఎవరెవరో ఫోన్ వాళ్ళ అత్తమ్మని రమ్మన్నది. ఆ రోజు కూడా రమ్మన్నది. మమ్మల్ని చంపేస్తుండ అక్క, అత్తమ్మ నువ్వు దా అంటే నేనేం రాను వానికి మేము ఫోన్ చేసి చెప్తామని అంటే నువ్వు ఆ రోజు ఒకవేళ ఆ రోజే చంపిన ఉంటే ఇప్పుడు జరిగి కూడా 3 నెలలు అవుతుంది, అప్పుడే చంపేస్తుండే నువ్వు ఆ రోజు కూడా రాకపోతివి. ఇవన్నీ ఒక త్రీ మంత్స్ 2.5 months 2 months ఈ పోక్సో కేసు అయినప్పుడే ఈ పోక్సో కేసు వచ్చినాకనే పంపిస్తలేడు అన్న, పంపిస్తలేడు. మాడపరచు నీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతానా అంటే మాడపరచు విడాకులు ఇచ్చా అంటే నీకు ఎవడన్నా ఉందా, నాకెందుకు విడాకులు ఇస్తా అంటున్నావే అని అన్నాడంట. అంత మాట అన్నాక అన్న నేను చెప్పిన ఆడవిళ్ళకు పెట్టు బుజ్జి నువ్వు కేసు పెట్టంటే కాలు మొక్కిండు. వద్దు వద్దు వద్దే ఇగో అన్న ఒక్కడు ఎక్కడంటే పోరాడతాడు. మన దగ్గర ఏం లేవు, ఆ పూటకు చేసి బతుకునేటోళ్ళం వద్దే మనము. అన్న ఒక్కడు వాడు ఏ క్షణం అన్న ఏమని చేసి మా ఆడవిళ్ళు ఇట్లా చెప్పింది, నాతో ఫోన్లో మాట్లాడింది, ఇవన్నీ చెప్పింది. నాకు ఒక్కొక్కటి మత వస్తున్నాయి. అన్న ఒక్కడు ఏ క్షణం వాడు ఎట్లకెళ్ళన్నా బాగా సైకో అని చెప్పింది. చెప్పి అన్న ఒక్కడు ఏ క్షణం అన్న ఏమని చేయొచ్చు అనేసి కేసు పెట్టమంటే వద్దు 5-6 నెలలు చూసి లోపల కాలు మొక్కుండు. 5-6 నెలలు చూసి మంచిగా అయితేనేమో సరే, లేకపోతే డైవర్స్ ఇస్తా 5-6 నెలలు చూసి నేను ఏడ జాబ్ చేసుకున్నా నా పిల్లల్ని బతికించుకుంటా అని చెప్పింది. సరే 5-6 నెలలు చూస్తా అంటుంది కదా అని మేము కూడా ఊకున్నాం. ఆడు ప్రేమగా నటించిందన్న. ప్రేమగా ఆ రోజు నైట్ పక్క కూర్చున్న మొగడు ఎవరైనా చంపుతారా ఎవరన్నా అనుకుంటారా? పిల్లల్ని రాత్రి పక్క కూర్చొని నువ్వు పిల్లలకు గోరుముద్దలు పెట్టి నువ్వు రాత్రి పిల్లలకు గోరుముద్ద తినిపించి పొద్దున కల్లా ఇట్లా చేస్తావని ఎవరు అనుకుంటారన్నా? రాత్రి మా అత్తమ్మ 8 గంటల దాకా పాలు తీసుకుపోయింది, ఆనే ఉంది పిల్లలతో ఇంతసేపు ఆడుకొని వచ్చిందంట. అప్పుడు కూడా మంచిగా అంట, మా అత్తమ్మతో నవ్వుకుంటా మాట్లాడిందంట. అంటే అది ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటుండు కానీ ఆ క్షణం నవ్వుకుంటాటు మాట్లాడి నటించిండు. ఆనికి మాత్రం కఠినంగా శిక్ష పడాలి. వాళ్ళని ఎట్లా గొంతు కోసిరో అని అన్నీ కాదన్నా. రాత్రి 12 గంటలకు తెలిసింది అందరికీ. 12 గంటలకు తెలిస్తే మా 2 గంటలకు 1 గంటలకు పోలీసులు 20-30 మంది ఉన్నారు. ఎక్కడికో వెళ్ళి వచ్చాయి, వెళ్ళకెళ్ళి శంషాబాద్కి వెళ్ళి వచ్చారు. వీళ్ళందరూ వెతుకుతే వాడు దొరకడా అన్న? ఇంకా అంటే వాడు దొరికినా పోలీసులు చెప్తలేరా మరి ఎవరు వీళ్ళెవ్వరు లేరు అక్కడ. వాళ్ళు చచ్చిపోయిన దుఃఖేమో మస్తు మంది ఉండి ధర్నా చేస్తురంట. ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు మొత్తం రాజకీయంలో తిరుగుతారు కదా.